ఈ కాలంలో కూడా ఇలాంటి మనుషులు ఉంటారని నాకు ఈ రోజు అర్థమైంది ఫ్రెండ్స్. ఎందుకంటారా, ఎందుకనేది మాత్రం ఈ వీడియోలో చెప్తాను చూడండి. అండమాన్లో ఉన్న చిన్న చిన్న గ్యారేజ్కి మీ ఇంజిన్ అనేది మాత్రం సప్లై చేస్తుంటాం అనమాట హోల్సేల్ రేట్కి. అలానే ఒక షాప్కి అయితే ఇచ్చామన్నమాట, ఒక గ్యారేజ్కి. ఆ గ్యారేజ్కి అయితే మాత్రం ఇచ్చి 2 నెలలు అయిపోయింది ఇంజిన్ ఆయిల్ ఇచ్చే. పేమెంట్ మాత్రం ఇప్పటి వరకు ఇవ్వలేదు. చెప్పాలని నెలలోనే క్లియర్ చేసేయాలి పేమెంట్ మొత్తం, అయినా సరే ఈ రోజు వరకు మాత్రం ఇవ్వలేదు. అందుకని చెప్పేసి అయితే మాత్రం మొన్న అయితే ఫోన్ చేశాను. మొన్న ఫోన్ చేస్తే నిన్నైతే రమ్మన్నాడు అనమాట. చెక్ రెడీ చేసి ఇచ్చేస్తాను బ్రో, రా బ్రో తీసేసుకో బ్రో అన్నాడు. సరే కదా అనేసి నేను కూడా నేనైతే వెళ్ళాను అనమాట. నిన్న వెళ్తే మాత్రం చెక్ అనేది మాత్రం రెడీ చేశారు, కానీ చెక్ మాత్రం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే మాత్రం రిసీవింగ్ చేయాలని అడుగుతాంట. అదేది ముందు ఫోన్ చేసినప్పుడే చెప్పాలి కదా, రిసీవింగ్ చేయాలని పట్టుకొని రా బ్రో నేను చెక్ ఇచ్చేస్తాను చెప్పాలి కదా. అయినా సరే నేనైతే చెప్పలేదు అనమాట. మళ్ళీ ఈ రోజు అయితే మాత్రం పట్టుకొని రమ్మంటాను అనమాట. అందుకని చెప్పేసి అయితే మళ్ళీ ఈ రోజు అయితే మాత్రం వెళ్తాను రిసీవింగ్ చేయాలని పట్టుకొని. అయితే మాత్రం రిసీవింగ్ చేయాలంటే ఏంటి బ్రో అంటే మాత్రం చెక్ తీసుకున్నట్టు అనమాట. వీళ్ళకి నేనే సామాన్లు ఇచ్చాను, నీళ్ళ బిల్లు ఇచ్చాను, ఈ రోజు పేమెంట్ తీసుకోవడానికి కూడా నేనే వచ్చాను. అయినా సరే అయితే మాత్రం నమ్మకం లేదు వీళ్ళకైతే మాత్రం. చూసారా ఎలాంటి మనుషులు ఉంటారని నేనైతే మాత్రం అనుకోలేదు. ఇగో ఫైనల్లీ రిసీవింగ్ చేయాలని అయితే రాస్తాను. ఫైనల్లీ రిసీవింగ్ చేయాలని అయితే మాత్రం వాళ్ళకి ఇచ్చేసాను. ఇచ్చేసి చెక్ అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్స్.